ఇందులో మళ్ళీ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి పెయిన్ఫుల్, 2 పెయిన్లెస్. పెయిన్ఫుల్ వాళ్ళకే సిమ్టమ్స్ ఉంటాయి. అంటే కాళ్ళు నొప్పి లేవడం, కాళ్ళు వాపులు రావడం, మన యాంకిల్ రీజన్ దగ్గర వాపు రావడం, పైకి బ్లూగా కనిపిస్తుంటాయి అన్నమాట. అవి పెయిన్ఫుల్గా ఉంటాయి. అంటే టచ్ చేస్తే నొప్పి ఉండడం కానీ ఇవన్నీ ఉంటుంది. వెయిన్స్ కూడా ఒకదానికొకటి ఇట్లా అల్లినట్టు కనిపిస్తాయి. అవును. అందులో ఇంకా రకాలు ఉంటాయి. ఒక వెయిన్ 2 వెయిన్ అది ప్రామినెంట్ అంటే కొంచెం ఎక్కువ ఉబ్బు ఉండొచ్చు. లేదా ఇంకో కండిషన్ ఉంటుంది స్పైడర్ వెయిన్స్ అని. సేమ్ మన స్పైడర్లానే చిన్న చిన్న వెయిన్సే మనకు అన్ని బ్లూ షేప్లో కనిపిస్తుంటాయి. సో కాలుపైనే. సో అది వన్ ఆఫ్ ద కండిషన్. ఇట్ మే బి పెయిన్ఫుల్ ఆర్ పెయిన్లెస్. ప్రతి వాళ్ళకి పెయిన్ ఉండాలని రూల్ లేదు. కొంతమందికి వాపే ఉంటుంది, కొంతమందికి నడిచినప్పుడే అది బయటకు వస్తుందన్నమాట. నార్మల్ ఇప్పుడు పడుకొని లేస్తుంటారు కదా, పడుకొని లేచినప్పుడు ఏమి ఉండదు. కానీ యాజ్ ద గో ఆన్ టు ద వర్క్, వాళ్ళు వర్క్ చేయడానికి, వాళ్ళు ఆఫీస్కి వెళ్ళడం కానీ, ఇంట్లో పనులు కానీ, వన్స్ యాజ్ ద స్టార్ట్ టు డూ ఇట్ వాళ్ళకి పాపప్ అవుతాయి. అప్పుడు అబ్బా ఇంత వచ్చాయి, ఇది ఎప్పటి నుంచి వచ్చాయి, పడుకున్నప్పుడు పోయాయి, ఇప్పుడు వచ్చాయని. సో అలా రకాలుగా ఉంటాయి. అంటే దీనివల్ల మనకి ఏమైనా హామ్ ఉంటుందా? ఈ వారికోస్ వెయిన్స్ వల్ల ఎటువంటి హామ్ అనుకుంటుంది? స్టార్టింగ్ స్టేజ్లో హామ్ ఏమి ఉండదండి. స్టార్టింగ్ స్టేజ్ దర్ కంప్లీట్లీ ఫైన్. ఇందాక చెప్పుకున్నట్లుగా కంప్రెషన్స్, స్టాకింగ్స్ అండ్ పడుకునేటప్పుడు నార్మల్ కాకుండా కొంచెం ఒక పిల్లో పైన కొంచెం ఎలివేషన్లో పెట్టి పడుకోవాలి టు ఇంప్రూవ్ ద బ్లడ్ సర్క్యులేషన్. సింపుల్వి చేసి, అండ్ ఇఫ్ దే ఆర్ స్మోకింగ్ దే షుడ్ స్టాప్ స్మోకింగ్, డ్రింకింగ్, ఈటింగ్ ఫ్యాట్ ఫుడ్, నాన్ వెజ్ ఇవన్నీ బంద్ చేయాలి. ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ దాట్ తక్కువ చేయాలి. సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్తోని దాన్ని మనం ప్రోగ్రెస్ ఆపొచ్చు. అండ్ ఇన్ సమ్ కేసెస్ తగ్గిపోతుంది కూడా ఇఫ్ దే ఫాలో ఆల్ దిస్. ఒకవేళ చేయకుండా ఉంటే దే ప్రోగ్రెస్. డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనే కండిషన్ ఉంటుంది, డీవీటీ అని. ఆ తర్వాత వీనస్ అల్సర్ అనే కండిషన్ ఉంటుంది. ఇవన్నీ కాంప్లికేషన్స్ అనమాట. దీస్ ఆర్ ద డీపర్ స్టేజెస్, అడ్వాన్స్ స్టేజెస్ ఆఫ్ ఇట్. సో వెరికోస్ వెయిన్స్ అనేది సూపర్ఫిషియల్ వెయిన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఆ సూపర్ఫిషియల్ వెయిన్ స్టేజ్లో మనం కనుక జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటే అవి డెఫినెట్లీ ఇంకా అడ్వాన్స్ స్టేజ్కి కన్వర్ట్ అవుతుంది.